సింగపూర్ ఎయిర్‌లైన్స్ వాళ్ళకి ఒక అద్భుతమైనటువంటి అవకాశం వచ్చింది. వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే ఎయిర్ హోస్టెస్‌లు, స్టాఫ్ అయితే ఉంటారో, ఇప్పుడు వరుసగా ఓ రకంగా చెప్పాలంటే ఈ యుద్ధ వాతావరణంలో మళ్ళీ విమానాలకు సంబంధించిన సంక్షోభం, అసలు మళ్ళీ ఉద్యోగాలుంటాయా? ఊడతాయా? ఎందుకంటే ఈ దూర ప్రాంతాలకు ఎళ్ళొద్దు, విదేశీ టూర్‌లు ఆపుకోండి అని చెప్తున్న రోజులు. విమాన ఇంధనం ధరలు పెరిగిపోయి మళ్ళీ క్రైసిస్ వస్తున్నటువంటి రోజులు. ఇలాంటి సందర్భంలో ఈ ఫైనాన్షియల్ ఇయర్ ముగిసిన తర్వాత మార్చి 31తో ముగిసిన తర్వాత భారీ లాభాలు ఆర్జించింది. గతంలో కరోనా కారణంగా నష్టాల పాలైన సింగపూర్ ఎయిర్‌లైన్స్ అప్పట్లో జీతాలు కూడా ఇవ్వలేక ఆపింది. సగం జీతాలు ఇచ్చింది. ఇప్పుడు సింగపూర్ ఎయిర్‌లైన్స్ డబ్బులు భారీగా సంపాదించే నేపథ్యంలో 6 నెలల సాలరీ ఏకంగా బోనస్ ఇస్తోంది. $1 బిలియన్ ప్రాఫిట్ సంపాదించిందది. $1 బిలియన్. అందుకని 6 నెలల జీతాల్ని సింగపూర్ ఎయిర్‌లైన్స్ తమ స్టాఫ్‌కి బోనస్ ఇస్తుండటం అన్నటువంటిది ఎంతో సంబరపడుతున్నారు వాళ్ళు.